హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక్క నిమిషం మౌనం పాటించాలనిపిస్తుంది. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా. ఎంత గుండెల్లో ఎంత బాధ ఉందంటే అంత బాధ ఉందనిపిస్తుంది. నాకు కాదు, నిఖిల్కి. ఎందుకురా ఇంకా దారిని పోయే కంపను వెనక తొలగించుకున్నట్టు ఓవర్ యాక్షన్ ఫీలింగ్ ఏమో అని అనిపించింది. బట్ సోనియా ఎలిమినేట్ అయినందుకు జనాల ఫీలింగ్ ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ నిఖిల్ ఫ్యాన్స్ అండ్ మన పృథ్వీ ఫ్యాన్స్ ఫీలింగ్ అయితే మామూలుగా ఉండదు. ఎందుకంటే పోయిందిరా దరిద్రం, వదిలిపోయిందిరా. జోక్స్ అపార్ట్, వాస్తవంగా మాట్లాడుకోవాలనుకుంటే సోనియా, నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళ ఫ్రెండ్షిప్ ప్యూర్ ఫ్రెండ్షిప్ లాగానే ఉంది తప్ప ఎక్కడ నెగిటివ్గా అయ్యి ఒక లవ్ ట్రాక్ విష్ణుప్రియ పృథ్వీ ఎట్లా ఈ ఓవర్ యాక్షన్ లవ్ ట్రాక్ ఎట్లా నడుస్తుందో అట్లనైతే ఉన్నట్టుగానైతే నాకు అనిపించలేదు సోనియా అంటే ప్రవర్తనలో. బట్ ఆడియన్స్కు ఎందుకు అంతలా అనిపిస్తుందంటే సోనియా మొత్తం నిఖిల్ని అండ్ పృథ్వీని తన గుప్పిట్లో పెట్టుకున్నట్టుగా, అంటే ఎటు వెళ్ళొద్దు, ఎక్కడ పోవద్దు, వాళ్ళతో ఇది చేయొద్దు, మన ముగ్గురం కలిసి ఉండాలి, మన ముగ్గురం కలిసి ఆడాలి అని రిస్ట్రిక్షన్స్ పెట్టినట్టుగానే బిగ్ బాస్ మనకు ఎపిసోడ్లు అన్నిట్లలో వచ్చింది. అండ్ లైవ్లో కూడా అదే జరిగిందిలేండి. సో అలా చేయడం వల్ల ఆడియన్స్కి ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్, అరే ఏంద్రీ అమ్మాయి బంక పట్టుకుని వదలట్లేదు వీళ్ళిద్దరిని, అరే పక్కన వాళ్ళతో కూడా మాట్లాడొచ్చు కదా, పక్కన వాళ్ళతో కూడా మంచిగా ఉండొచ్చు కదా అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో కలిగింది. సో అదే సోనియాకి మైనస్ పాయింట్ అయింది. యాక్చువల్గా సోనియా ఫస్ట్ వీక్ అంటే శేఖర్ భాష ఎప్పుడైతే ఆ ఆరెంజెస్ తిన్నప్పుడు ఆ కన్వర్జేషన్ ఉందో, ఆరెంజెస్ ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు, అది హౌస్ ప్రాపర్టీ అని ఎంత క్లియర్ కట్గా తన పాయింట్స్ చెప్పిందో, ఆ ఫైర్ కనుక సోనియాలో ఉండుంటే సోనియా ఒక నెంబర్ 1 కంటెస్టెంట్ అయి ఉండేది. బట్ ఎప్పుడైతే ఈ నిఖిల్, పృథ్వీ, ఈ అన్న తమ్ముడు లేదంటే చిన్నోడు పెద్దోడు అమ్మన్రా మీ అందరికీ నేను అమ్మన్రా అని సొల్లు పురాణం ఎప్పుడైతే వేసిందో అప్పటి నుంచి పెంట అయిపోయిందేమో అని అనిపిస్తుంది సోనియా గేమ్ అంతా కూడా. వాళ్ళిద్దరితో రాసుకొని పూసుకొని తిరగడం, ఆ కొన్ని వీడియోలలో చూసినాం మనం, నిఖిల్ని అలా ఇలా అని కొన్ని చూసినాం మనం. సో అవి చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సో అవన్నీ చూసినప్పుడు ఏంటి ఫ్రెండ్షిప్ అని మళ్ళీ ఈ సోది వ్యవహారం ఏంది అన్న ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కటి కలిగింది. సో దానివల్లనే సోనియా నెగిటివిటీని ఎక్కువ క్యారీ చేసింది అండ్ సోనియా ఎలిమినేట్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ అదే అయ్యింది. సో ఓటింగ్ పరంగా కూడా సోనియాకి ఓట్స్ అయితే ఏం రాలేదు, అది ఫిక్స్. ఎందుకు అని అంటే అసలు బిగ్ షాకింగ్ న్యూస్ ఏంటంటే పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళు నామినేషన్స్లో లేకపోయినా కానీ, నిఖిల్ నామినేషన్స్లో లేకపోయినా కానీ సోనియాకి ఓటింగ్ పడలేదు అని అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు నిఖిల్ ఫ్యాన్స్ ఒక్కడంటే ఒక్కడు దారిన పోయే కుక్కరనైనా కానీ నిఖిల్ సోనియా కోటేస్తామంటే చిచి నేను వెయ్యను అన్న ఫీలింగ్లో ఉన్నారేమో అని అనిపిస్తుంది. సో అందుకని నిఖిల్ ఫ్యాన్స్ యాక్చువల్గా ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో కల్లా నిఖిల్కే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే సోషల్ మీడియాలో వస్తున్న దాన్ని బట్టి అండ్ తన నామినేషన్స్లో ఉన్నప్పుడు తన ఓటింగ్ని చూస్తే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో అలాంటప్పుడు నిఖిల్కి అంత ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు సోనియాకి ఎందుకు ఓట్లు పడలేదంటే రీజన్ అదే, సోనియా వెళ్ళిపోవాలరా అని నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఫీల్ అయినారు కాబట్టి సోనియాకి ఓటింగ్ పడలేదు. నాగార్జున గారు ఏదో హౌస్ ఒపీనియన్ తీసుకొని అండ్ నువ్వు లీస్ట్లో ఉన్నావు, ఈ పెద్ద హై డ్రామా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మణికంఠని సైడ్కి చేసి జైల్లో వేయడం, ఇదంతా ఏంటంటే యాక్చువల్గా సీక్రెట్ రూమ్ ప్లాన్ చేశారు. బట్ సీక్రెట్ రూము ప్లాన్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఎందుకనంటే సీక్రెట్ రూమ్కి వాటర్ కనెక్షను అండ్ దానికి సంబంధించిన దాంట్లో ఒక టీవీ ఉంటుంది కదా సీక్రెట్ రూమ్లో, ఆ సీక్రెట్ రూమ్లో ఉన్న టీవీకి అండ్ ఇక్కడ కెమెరాలకి దాని సాఫ్ట్వేర్ ఇష్యూస్ సంథింగ్ ఏదో కనెక్షన్ అయితే ఇవ్వలేదంట. ఆ కనెక్షన్ కొద్దిగా ఆ వర్క్ పెండింగ్ ఉండి అండ్ ప్లంబింగ్ వర్క్ కూడా పెండింగ్ ఉండడం వల్ల సీక్రెట్ రూమ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. బట్ లాస్ట్లో నాగార్జున గారు చెప్పిన దాన్ని బట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అని క్లియర్గా చెప్పారు. కాబట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ అని అంటేనే డెఫినెట్గా నా అంచనా ప్రకారం మిడ్ వీక్ ఎలిమినేషన్ కాదు, అది సీక్రెట్ రూమ్కి ఎవరు వెళ్తారు ఏంటి అనేది
క్లియర్ కట్గా బిగ్ బాస్ టీం ఒక పెద్ద ప్లాన్ అయితే వేశాడు. సో ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందా కాదా అనేది చూడాలి. మోస్ట్లీ పృథ్వీని సీక్రెట్ రూమ్లో వేయడానికైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పృథ్వీ కనుక సీక్రెట్ రూమ్లోకి వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది కామెంట్ చేయండి. సో మోస్ట్లీ మిడ్ వీక్ ఎలిమినేషన్లో పృథ్వీ ఎలిమినేట్ అయ్యి సీక్రెట్ రూమ్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే హై ఛాన్సెస్ ఉంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ పోతే ఈరోజు జరిగిన సోనియా ఎలిమినేషన్లో నాకు కొన్ని పాయింట్స్ ఏమనిపించినాయంటే, యష్మి అండ్ సోనియా వీళ్ళిద్దరు కూడా కొంచెం కలిసిపోయినట్టుగానే ఉన్నారేమో అని అనిపించింది. అంటే అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేవి కొంచెం పెరిగాయి. బట్ సోనియా ఎలిమినేట్ అయ్యేటప్పుడు ఎందుకు అంత కాంట్రవర్సీ చేయకుండా జస్ట్ లైక్ అందరినీ పొగిడినట్టుగా పొగడకుండా తిట్టినట్టుగా తిట్టకుండా చేసి వెళ్ళిపోయింది అని అంటే, వెళ్ళేటప్పుడు పెంట పెట్టుకొని వెళ్ళిపోవడం కంటే వెళ్ళేటప్పుడు మంచితనంతో వెళ్ళిపోవడమే మంచిది. బయటికి వెళ్ళిన తర్వాత నెగిటివిటీ ఎక్కువ క్యారీ అవుతూ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్స్ నుంచి మనం చాలా చూస్తూ ఉన్నాం. వెళ్ళిపోయేటప్పుడు ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తారో వాళ్ళకి ఇంకొంచెం నెగిటివిటీ యాడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా అందరి గురించి ఎంతో కొంత మంచి చెప్పి వెళ్తేనే ఒక పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది. బట్ నిఖిల్ ఏడ్చినప్పుడైతే నేను ఏదో జోక్గా చెప్పాను ఫస్ట్లో, కానీ నిఖిల్ ఏడ్చినప్పుడైతే నాకు కొంచెం అరే వీళ్ళ ఫ్రెండ్షిప్ అయితే ప్యూర్గానే ఉంది కదా, సో దానికి మనం ఎందుకు అంత ఓవర్గా ఊహించుకోవడము అనేది అయితే నాకు అనిపించింది. అంటే ఆ ఎమోషన్లో నిఖిల్ ఏడ్చిన ఆ ఎమోషను ట్రూ అరే జెన్యూన్గానే ఉంది అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. అరే పాపం, ఎందుకంటే మనతో ఉన్న వాడు మంచోడైనా చెడ్డోడైనా ఎవడైనా కానీ మన ఫ్రెండ్ అని అంటే వాడు ఫ్రెండే. వాడు మన నుంచి దూరం అయిపోయినప్పుడు వాడు చెడ్డోడు కదా అనేసి మనం హ్యాపీగా ఫీల్ కాం కదా. సో వాడు మంచోడైనా చెడ్డోడైనా ఏది జరిగినా కానీ జనరల్గా మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఆ ఫ్రెండ్ అనే బాధ అయితే డెఫినెట్గా నిఖిల్లో ఉంది అని అనిపించింది. నాకు కూడా చూసినప్పుడు అయితే కొంచెం లిటిల్ బిట్ కొంచెం నర్వస్ అనిపించింది వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే. నెక్స్ట్ పోతే ఈ వీక్ బీభత్సమైన వీక్. ఎందుకు అని అంటే ఈ వీక్ నుంచి బిగ్ బాస్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. ఓటింగ్ వేయని ఎవరైనా ఫ్యాన్స్ కనుక ఉంటే, ఇప్పటివరకు అసలు ఓటింగే స్టార్ట్ చేయలేదు, నేను ఓట్లు వేస్తలేను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా ఫేవరెట్ కంటెస్టెంట్ ఇప్పటివరకు ఎవరో ఒకరు అయితే మంచిగా ఆడుతూ ఉన్నారు అనే ఒపీనియన్ అయితే కలిగింది కదా. సో ఫేవరెట్ కంటెస్టెంట్కి డెఫినెట్గా ఓట్ వేయండి. మిడ్ వీక్ ఎలిమినేషన్ అవుతాడు కాబట్టి మోస్ట్లీ పృథ్వీని సీక్రెట్ రూమ్కి పంపించే ఛాన్సెస్ అయితే ఉంది మిడ్ వీక్ ఎలిమినేషన్లో. సో డెఫినెట్గా ఓటింగ్ మాత్రం స్టార్ట్ చేయండి. ఇక నుంచి నెక్స్ట్ లెవెల్ బిగ్ బాస్ ఉంటుంది. జై బాలయ్య అన్నట్టుగానే ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ విషయానికి వస్తే మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇప్పటివరకే చెప్పాను ఆల్రెడీ. ముక్కు అవినాష్ అండ్ మన అమ్మాయి పేరేంటి హరితేజ, అండ్ నెక్స్ట్ పోతే రోహిణి కూడా బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ ఇస్తూ ఉంది వైల్డ్ కార్డ్ ఎంట్రీగా. అండ్ యాంకర్ రవి, వీళ్ళు నలుగురు కన్ఫామ్ అయ్యారు. వీళ్ళ నలుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా నెక్స్ట్ సండే రోజు వాళ్ళు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ లెవెల్ బిగ్ బాస్ ఉంటుంది. కీప్ వాచింగ్ అండ్ తప్పకుండా ఓట్ వేయండి. ఓట్ వేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక నుంచి తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది బిగ్ బాస్, దాంట్లో మాత్రం నో డౌట్. ఎలా ఉంటుందంటే ఇప్పుడున్న వాళ్ళంతా ఒక క్లాన్, నెక్స్ట్ వచ్చే వాళ్ళంతా ఒక క్లాన్. అంటే 8 మంది వస్తారు మోస్ట్లీ, లేదంటే 9 మంది అయినా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ 8 మంది ఇప్పుడున్న 8 మంది వీళ్ళకి అంటే క్లాన్ శక్తి వర్సెస్ కాంతారా ఇప్పుడు ఎట్లా పెట్టారో క్లాన్స్, వచ్చే కొత్త వాళ్ళంతా ఒక క్లాన్, పాత వాళ్ళంతా ఒక క్లాను. నువ్వుంటావా నేనుంటానా హౌస్లో అన్నట్టుగానే గేమ్స్ ఉంటాయి. రచ్చ బిగ్ బాస్ సీజన్ 8 ట్విస్ట్లకి టర్న్లకి లిమిటే లేదన్నారు కదా, ఇక నుంచే స్టార్ట్ అవుతుంది అది. సో డెఫినెట్గా ఈ వారం నుంచి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో అండ్ వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ మోస్ట్లీ రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో సోనియా ఎలిమినేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నాకైతే సోనియా వెళ్ళిపోయినందుకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అని అంటే నిఖిల్ అండ్ పృథ్వీ గేము అండ్ మిగతా వాళ్ళ గేమ్ కూడా ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళు ఎట్లా ఆడతారు అనేది చూడాలనేది నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది. బట్ సోనియా 8th వీక్లో రీఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే జనాల ఓటింగ్ బట్టే డైరెక్ట్ ఎలిమినేషన్ చేయకుండా ఆడియన్స్ ఒపీనియన్స్ తీసుకొని కంటెస్టెంట్స్ ఒపీనియన్స్ తీసుకొని ఎలిమినేషన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి శేఖర్ భాష అండ్ సోనియాని వీళ్ళిద్దరు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా 8th వీక్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. అండ్ నాగమణికంటను జైల్లో వేశారు. నాగమణికంటను జైల్లో వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సీక్రెట్ రూమ్ ఫెయిల్ అవ్వడం వల్ల జైల్లో వేశారు. సో అది మ్యాటర్. మిడ్ వీక్ ఎలిమినేషన్లో సీక్రెట్ రూమ్కి
పృథ్వీని పంపించే ఛాన్స్ ఉంది. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.